దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభు అయిన మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. మరొక పర్యాయం మీ మధ్యకు ఇలా రావడానికి దేవుడిచ్చిన ఈ ధన్యకరమైన భాగ్యాన్ని బట్టి మొదటిగా దేవదేవునికి నేను ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. కృపావరముల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఆ కృపావరములు ఏంటి, వాటి యొక్క అర్థం ఏంటి, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలాగ విభజిస్తే వర్గీకరిస్తే బాగుంటుంది అనే అంశం మీద మనం ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. క్లాసిఫికేషన్స్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్. ఈ మాదిరి ఒకసారి మనం ధ్యానం చేద్దాం ఈ వాక్యాన్ని. ప్రతి వాక్య భాగానికి, ప్రతి అంశానికి మనకి వాక్యమే ఆధారం కాబట్టి దేవుని గ్రంథంలో నుంచి ఈ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కృపావరములు అంటే ఎన్ని అయితే ఉంటాయో నేను కొన్ని విషయాలు చెప్పాను మీకు. అవి కేవలం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలోని మాత్రమే కాదు అని మరికొన్నింటిని మీకు చూపెట్టాను. అవి రోమా పత్రిక లోపట, అలాగే ఎఫెసీలకు రాసిన పత్రికలోన, అదే రీతిగా పేతురు భక్తుడు కూడా కృపావరముల గురించి కొన్ని మాటలు మాట్లాడే భాగాలని నేను మీకు స్పష్టంగా చూపెట్టాను. అలాగే మరి ప్రత్యేకించి ఈ క్రైస్తవ ప్రపంచానికి, ప్రజానికానికి కృపావరములు అనగానే దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది అని అంటే అది కేవలం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం మీదే ఆ కాన్సన్ట్రేషన్ మనకి ఉంటుంది. అందుకని ఇప్పుడు అక్కడ ఉండిన 12 ఆ కృపావరాల గురించి మనం మాట్లాడుకుందాం. వాటి యొక్క భావాన్ని, వాటిని ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయాలని ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం. అవి ఎందుకొరకు ఉపయోగపడతాయి అనే విషయాలు కూడా మనం ధ్యానం చేద్దాం. ఆ తర్వాత ఇంకాస్త దీనికి కొనసాగింపుగా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. బట్ ఇప్పుడైతే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయము మరి 4వ వచనం నుండి చెప్పబడిన మాటల లోపట ఉండే ఆ కొన్ని విషయాలు మనం ఇప్పుడు చూద్దాం. ప్రాముఖ్యంగా కొరింథీ సంఘానికి వ్రాసిన మొదటి పత్రిక దగ్గరకు వద్దాం. మొదటి పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. అయినను అందరి ప్రయోజనము కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యమును, మరియొకనికి ఆ ఆత్మను అనుసరించియే జ్ఞానవాక్యమును, మరియొకనికి ఆ ఆత్మ వలననే ఆ విశ్వాసమును, మరియొకనికి ఆ ఒక్క ఆత్మ వలననే స్వస్థపరచు వరములను, మరియొకనికి అద్భుత కార్యములను చేయు శక్తియు, మరియొకనికి ఆ ప్రవచన వరమును, మరియొకనికి ఆత్మల వివేచనయు, మరియొకనికి నానావిధ భాషలను, మరియొకనికి భాషలకు అర్థం చెప్పు శక్తియు అనుగ్రహింపబడి యున్నవి. అయినను వీటన్నిటిని ఆ ఆత్మ ఒక్కడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచు ఉన్నాడు అని ఇక్కడ వ్రాయబడి ఉంది. చిన్న ప్రార్థన
మనం చేసుకొని మనం ముందుకి కొనసాగడానికి మనం ప్రయత్నిద్దామా? ఒక చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు నాయన. ఈ మరి సాయంకాల సమయం ఈ రీతిగా నీ సన్నిధిలో ప్రార్థించుటకు మీరు ఇచ్చిన ఈ భాగ్యాన్ని బట్టి వందనాలు. గడిచిన కొద్ది దినాలుగా మేము నీ వాక్యంలో నుంచి కొన్ని మాటలు మేము చూస్తూ వస్తూ ఉన్నాము నాయన, నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ప్రత్యేకించి నాయన మీరు మాతో మాట్లాడి మాకు నేర్పించండి. మాకు నేర్పించేవాడవు, బోధించేవాడవు మీరే. మా ఆధ్యాత్మిక జీవితాలని బలపరచుకోవడానికి తండ్రి, మేము ఆత్మీయ మేలు పొందడానికి మీరు మాతో మాట్లాడమని, మొదట నాతో మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ నా కొరకు మరణించి మరణాన్ని గెలిచి త్వరలో రానయ్యున్న యేసు పుణ్యనామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ సమయంలో దేవుని గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. మన అంశము కృపావరములు. మీరు బాగా గమనించండి. మన అంశం ఏంటంటే కృపావరములు. వాటి గురించే మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ఇంతకుముందు పరిశుద్ధాత్మ గురించి, పరిశుద్ధాత్మ ఎవరు, ఏంటి, పరిశుద్ధాత్మను యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా ఆయన అని క్రైస్తవ ప్రపంచానికి, ఈ ప్రపంచానికి ఆయన ప్రయత్నం చేశారు అనే విషయం కూడా మనం స్పష్టంగా నేర్చుకున్నాం. అలాగే అన్య భాషలు అపార్థం చేయబడ్డాయా అనే అంశం మీద, అసలు అన్య భాషలు అంటే ఏంటి, అవి ఎలాగూ అక్కడ జరిగిన సందర్భం ఏంటి మేడగదిలో, ఇలాంటి అనేక విషయాలు మనం నేర్చుకున్నట్టు మనం బైబిల్ గ్రంథంలో అప్పటి నుంచి చూస్తాం. అలాగే మరి ఈరోజు మన నిన్నటి రోజు మన టాపిక్, నిన్న మొన్న దినాల్లో కృపావరములు అనంటే ఏంటి, అవి 9 లేదా ఇంకా ఉన్నాయా అనే విషయాల మీద చాలా విస్తృతంగా కృపావరాల గురించి మనం నేర్చుకున్నాం. అయితే ఈరోజు మన పాఠం ఏంటంటే కృపావరాల లోపట ఉండే ఆ ప్రాముఖ్యమైన భాగం, కొరింథీ సంఘానికి ఆయన వ్రాసిన మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు 12వ అధ్యాయము. ఆ 12వ అధ్యాయం లోపట ఉండే మరి కొన్ని వరాలను జాబితా మనం చూసాం. అవి 9 వరాలు అక్కడ ఉండినట్టు చూసాం. ఆ 9 వరాలు ఏంటో కూడా ఈ భాగం లోపట మనం చదివి ఉన్నాం. అయితే ఇప్పుడు స్పష్టంగా ఈ భాగాల్లోని విషయాలను ఇంకా మనం నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వరాలు 9, ఈ గిఫ్ట్స్ 9, వీటిని మనం ఆత్మవరాలు అనొచ్చు, కృపావరాలు అనొచ్చు. ఈ కృపావరాలకి మూలం పరిశుద్ధాత్మే అనే విషయం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడినట్టు కూడా మనం చూస్తాం. ఏదేమైనా కానీ ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, దేవుని గ్రంథంలో నుంచి మనం బాగా చూస్తే మనకు చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, ఈ వరాలు ఏవైతే ఉన్నాయో, ఆత్మవరాలనినా లేకపోతే కృపావరాలనినా, ఈ వరాల గురించి ఒకటిగా నేను మీకు చెప్తాను ఈరోజు. ఏంటి అవి అనంటే, మొదటిగా అక్కడ మెన్షన్ చేయబడింది బుద్ధివాక్యం. ఓకే, తర్వాతది జ్ఞానవాక్యము అనేది, తర్వాత వరము విశ్వాసము, ఆ తర్వాత వరము స్వస్థపరచుట అనేది, ఆ తర్వాత వరం అద్భుత కార్యములు చేయు శక్తి, ఆ తదుపరి ప్రవచనము, ఆ తదుపరి ఆత్మల వివేచన, ఆ తదుపరి నానావిధ భాషలు, ఆఖరిగా భాషలకు అర్థం చెప్పు శక్తి అని ఉన్నది. ఇవి 9 వరాలుగా మనం చూస్తాం. నేను ముందే చెప్పాను క్లాసిఫికేషన్స్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అని చెప్పి. ఈ కృపావరముల యొక్క వర్గీకరణ గురించి మనం మాట్లాడుకుందాం. వీటి యొక్క భావాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం.
అని నేను మొదటిగానే మీకు ప్రకటన చేశాను. ఎలాగా వీటిని వర్గీకరించవచ్చు మీరు బాగా గమనించండి. ఈ ఆర్డర్ని కొంచెం నేను చిన్న మార్పులు అందులో చూపెడతాను, ఎందుకంటే ఈ క్లాసిఫికేషన్స్లో ఇది అవసరమైంది కాబట్టి. ఈ 9 వరాలను మీరు బాగా గమనించండి. కేవలం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలోని 12వ అధ్యాయం లోపట 4వ వచనం నుంచి వ్రాయబడిన ఆ వరాల గురించి మాట్లాడుతున్నాను నేను ఇప్పుడు. అవి 9 కదా. ఈ 9ంటిని మనం వర్గీకరిస్తే విభజిస్తే 3 భాగాలుగా విభజించవచ్చు, 3 రకాలుగా విభజించవచ్చు. ఏంటి 3 భాగాలు అనంటే మీరు బాగా గమనించండి. ఎలాగా 3 భాగాలుగా విభజించవచ్చు అనంటే, ఎవరైనా విద్యార్థులు ఉంటే చక్కగా మీరు ఒక పెన్ను పుస్తకం పెట్టుకొని ఇవి రాసుకుంటే కూడా మీకు చాలా బాగుంటుంది. ఇది ఒక బైబిల్ స్టడీ, బైబిల్ అధ్యయనం. ఏదో వేరే పిట్టకథలు లేకపోతే జరిగిపోయిన స్టోరీలు వాటికి మేకప్లు వేసి తీసుకొచ్చి మీ ముందుకి ఏం తీసుకురావట్లేదు. కేవలం బైబిల్ లోపల ఏదైతే ఉందో ఆ విషయాలనే ఉన్నట్టుగా దేవుని వాక్యం లోపటి నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. అందుకని మీరు బాగా గమనించండి. స్పష్టంగా దేవుని వాక్యం మీద మీ మనసును కేంద్రీకరించండి. 3 భాగాలుగా విభజించగలిగితే మొదటి భాగం మీరు చూడండి, 9 అన్నాం కదా. 9ని 3 భాగాలు చేస్తే ఒక్కొక్క భాగంలో 3 ఉంటాయి. అంటే 3 3 9. అందుకని 3 భాగాల్లోనూ ఒక్కొక్క భాగంలో 3 వరములు ఉన్నాయి. అలాగా 9 వరాలు 3 భాగాల్లోపట పొందుపరచడం జరిగింది. ఇది వేదాంత పండితులు వర్గీకరించిన విధానం. ఇదే నేను కొత్తగా చెప్పట్లేదు, ఇదేం కొత్త విషయం కూడా కాదు. బహుశా కొంతమందికి ఇది తెలియకపోయి ఉండొచ్చు తప్పితే, ఇది దేవుడు తన యొక్క జ్ఞానమును తన దైవజనులకు ఇచ్చిన కొలది వారు తయారు చేసిన ఒక మంచి స్ట్రక్చర్. ఈ స్పిరిచువల్ గిఫ్ట్స్ గురించి కానీ, ఈ కృపావరాల గురించి కానీ. అందుకని కొత్త విషయం ఏమి చెప్పట్లేదు. అయితే ఉన్న విషయాన్నే నేను మీకు చెప్తున్నాను. ఇలా విభజించవచ్చు. ఎలాగూ మొదటి భాగాన్ని ఇలా అనొచ్చు, వివేచింపగలిగే సామర్థ్యం గల వరములు ఒక భాగం. మళ్ళీ చెప్తున్నాను నేను, వివేచింపగలిగే సామర్థ్యము గల వరములు అంటే డిజర్నింగ్ స్పిరిట్స్, లేకపోతే డిజర్నింగ్ గిఫ్ట్స్. వివేచింపగలిగే సామర్థ్యము గల వరములు, డిజర్నింగ్ గిఫ్ట్స్ మొదటిది. రెండవది శక్తిని ప్రదర్శించే సామర్థ్యం గల వరములు. రెండవది శక్తిని ప్రదర్శించగలిగే సామర్థ్యము గల వరములు అంటే డైనమిక్ గిఫ్ట్స్. ఓకే, డైనమిక్ గిఫ్ట్స్. మళ్ళీ చెప్తున్నాను చూడండి. మొదటిది వివేచింపగలిగే సామర్థ్యం గల వరములు, డిజర్నింగ్ గిఫ్ట్స్. రెండవది శక్తిని ప్రదర్శించగలిగే సామర్థ్యం గల వరములు అనంటే డైనమిక్ గిఫ్ట్స్. మూడవది ప్రవచించే సామర్థ్యం గల వరములు అనంటే డిక్లరేటివ్ గిఫ్ట్స్. మూడవది ప్రవచించే సామర్థ్యం గల వరములు, ప్రవచించే సామర్థ్యం గల వరములు, డిక్లరేటివ్ గిఫ్ట్స్. 3 రకాలుగా వర్గీకరించవచ్చు ఈ 9 వరాలను. 1 డిజర్నింగ్ గిఫ్ట్స్, వివేచింపగలిగే సామర్థ్యం గల వరములు. 2 డైనమిక్ గిఫ్ట్స్, శక్తిని ప్రదర్శించే సామర్థ్యం గల వరములు. 3వది డిక్లరేటివ్ గిఫ్ట్స్ అనంటే ప్రవచించే సామర్థ్యం గల వరములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుని వాక్యం ఇంకా వివరంగా సునిశ్చితంగా మనకి అర్థం కావడానికి బోధనా పద్ధతుల్లో తయారు చేయబడిన విధానం ఇది. మీకు అర్థమవుతుందా? ఇలా ఈ కోణంలో అర్థం చేసుకోవాలి. మీకు బోధించడానికి ఒక సులువైన పద్ధతిని ఈ బోధనా పద్ధతుల్లో తయారు చేసిన విధానంలో ఒక భాగం ఇది.
అందుకు ఈ 9 వరాలను 3 భాగాలుగా విభజించినప్పుడు 3 భాగాలు ఏంటంటే, ఒకటి డిజర్నింగ్ గిఫ్ట్స్ అనంటే వివేచింపగలిగే సామర్థ్యం కలిగిన వరాలు, రెండవది డైనమిక్ గిఫ్ట్స్ అంటే శక్తిని ప్రదర్శించగలిగే సామర్థ్యం కలిగిన వరాలు, మూడవది డిక్లరేటివ్ గిఫ్ట్స్ అనంటే ప్రవచించే సామర్థ్యం కలిగిన వరాలు అనేది. ఈ 3 భాగాలుగా అంటే క్లాసిఫికేషన్స్ చేసిన తర్వాత ఈ 3 భాగాల్లో ఒక్కొక్క భాగమందు 3 వరాల జాబితా ఉండినది. ఒక్కొక్క భాగమందు 3 వరములు అందులో పొందుపరచబడ్డాయి. ఏంటవి చూద్దాం. మొదటిది ఏమని అనుకున్నాం మనం? వివేచింపగలిగే సామర్థ్యం గల వరములు అని మనం అనుకున్నాం కదా. వివేచింపగలిగిన సామర్థ్యం కలిగిన వరములు ఏంటవి అనంటే, ఒకటి బుద్ధివాక్యము. ఏమండి? మొదటిది ఏ వాక్యం ఉందమ్మా? బుద్ధివాక్యము. రెండవది జ్ఞానవాక్యము. మూడవది ఆత్మల వివేచన. 10వ వచనం లోపల రాసి ఉంది. అనంటే చూడండి, వివేచింపగలిగే సామర్థ్యం గల వరముల జాబితాలో మొదటిది బుద్ధివాక్యము, రెండవది జ్ఞానవాక్యము, మూడవది ఆత్మల వివేచన. ఇక రెండవది శక్తిని ప్రదర్శించే సామర్థ్యం గల వరములు, డైనమిక్ గిఫ్ట్స్లో ఉండిన జాబితా ఏంటంటే వరముల జాబితా, ఒకటి విశ్వాసము, 2 స్వస్థపరచుట, 3 అద్భుతాలు చేయు శక్తి అనే వరములు ఉన్నాయి. రెండవ జాబితాలో మీరు బాగా గమనించండి, మొదటిది విశ్వాసమును ప్రదర్శించే సామర్థ్యం గల వరమది, రెండవది స్వస్థపరచగలిగిన సామర్థ్యం గల వరమది, మూడవది అద్భుతాలు చేయు శక్తి కలిగిన వరమది. ఇవి డైనమిక్ గిఫ్ట్స్ అన్నమాట. అంటే శక్తిని ప్రదర్శించగలిగే సామర్థ్యం కలిగిన వరాల జాబితా అది. ఇప్పటికి 6 అయ్యాయి. మన జాబితాలు 3, వరాలు 9. ఇంకా ఎన్ని మిగిలాయి? 3 మిగిలాయి. చివరిది ఏంటంటే ప్రవచించే సామర్థ్యం గల వరములు, డిక్లరేటివ్ గిఫ్ట్స్ అనేది. ప్రవచించే సామర్థ్యం గల వరములు అంటే మాట్లాడగలిగిన శక్తి కలిగిన వరాల జాబితా అన్నమాట. అవి ఏంటంటే, ఒకటి భాషలు మాట్లాడే సామర్థ్యం గల వరం, రెండవది భాషలకు అర్థం చెప్పే సామర్థ్యం గల వరం, మూడవది ప్రవచించు సామర్థ్యం గల వరం అని. మళ్ళీ చెప్తున్నాను వినండి. భాషలు మాట్లాడే సామర్థ్యం గల వరం ఒకటి, భాషలకు అర్థం చెప్పే సామర్థ్యం గల వరం ఒకటి, ప్రవచించు సామర్థ్యం గల వరం ఒకటి అనేది. నేను నిన్న ముందు పాఠంలోనే చెప్పాను, క్లాసిఫికేషన్స్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ అనేది ఒక ప్రత్యేకమైన పాఠం. ఆ పాఠాన్ని మనం ధ్యానం చేయాలి అని. రేపు ఆదివారం, రేపు సర్వీస్ జరుగుతుంది. ఎల్లుండి మరలా సోమవారం భాషల గురించి మాట్లాడుకుందాం. భాషలు ఉన్నవా లేవా? భాషలు ఉంటే ఎలాగ మాట్లాడాలని బైబిల్ చెప్తుంది. భాషలు ఎక్కడ మాట్లాడాలని చెప్తుంది. భాషల యొక్క ఆవశ్యకత సంఘములో ఎందుకు? ఇలాంటి విషయాలు మనం మండే నుంచి ధ్యానం చేస్తాం. అంత మాత్రమే కాదు, కలలు, దర్శనాలు, స్వప్నాలు, వాటి యొక్క భావం, అర్థం ఏంటి, వాటిని గురించి కూడా ధ్యానం చేస్తాం. ఓకే, ఇప్పుడు మనం మళ్ళీ మన పాఠంలోకి వచ్చేద్దాం. ఏంటి అని అంటే 9 వరాలను 3 భాగాలుగా వర్గీకరించాము. మొదటి భాగము వివేచింపగలిగే సామర్థ్యం గల వరములు అన్నాం. అందులోపట 3 ఉన్నాయి: బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన అనేది. రెండవది శక్తిని ప్రదర్శించే సామర్థ్యం గల వరములు అని అనుకున్నాం. అందులోపట విశ్వాసము, స్వస్థపరచుట, అద్భుతాలు చేయ శక్తి అనే వరాలు ఉన్నవి అని.
ఇక మూడవది ప్రవచించే సామర్థ్యం గల వరములను అనుకున్నాము. అందులోపట భాషలు మాట్లాడే సామర్థ్యం గల వరము, భాషలకు అర్థం చెప్పే సామర్థ్యం గల వరము, ప్రవచించు సామర్థ్యం గల వరములు అనే విషయాలను మనం ధ్యానం చేశాం. ఇప్పుడు ఒక్కొక్క వరము యొక్క ఆవశ్యకత, అది ఆదిమ దినాలలో ఎలా జరిగింది అనే ఒక సందర్భాన్ని, చాలా సందర్భాలు ఉన్నాయి, మనకి ఇవ్వబడిన సమయాన్ని బట్టి మనం ఆ టైంకి మనం మరి క్లోజ్ చేసుకోవాలి. కాబట్టి నేను ఒక్కొక్క సందర్భాన్ని, ఒక్కొక్క రిఫరెన్స్ని మీకు చూపించే ప్రయత్నాన్ని నేను చేస్తాను. మీరు బాగా గమనించాలని నేను మనవి చేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాగా గమనించండి. ఏంటి మొదటిది అని అంటే, వివేచింపగలిగే సామర్థ్యం గల వరములు అనేది ఏదైతే ఉందో ఆ విషయాన్ని ఒకసారి మనం ధ్యానం చేద్దాం. అందులోపట ఎన్నున్నాయి? బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. బుద్ధివాక్యము అంటే బుద్ధిని వివేచించే వరం. జ్ఞానవాక్యము అని అంటే జ్ఞానమును వివేచించే వరం. ఆత్మల వివేచన అంటే ఆత్మలను వివేచించే వరం. ఇంకా బాగా మీకు వివరంగా అర్థమవ్వడానికి నేను చెప్తాను. బుద్ధిని వివేచించడం అంటే ఏంటి? ఒక వ్యక్తి యొక్క బుద్ధి ఎలా ఉందో తెలుసుకునే వరము. అతడు ఏ బుద్ధితో ఉన్నాడు అనేది, బుద్ధిని వివేచించే వరము అనేది. ఎలాంటి బుద్ధితో అతడు వ్యవహరిస్తున్నాడు అనే తెలుసుకునే సామర్థ్యం ఈ వరానికి ఉంటుంది. ఎదుటి వ్యక్తి దుర్బుద్ధితో ఉన్నాడా, లేకపోతే మంచి బుద్ధితో వ్యవహరిస్తూ ఉన్నాడా, అతని బుద్ధి ఎలా ఉన్నది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే వరం ఇది. బుద్ధి వాక్యము అనేది బుద్ధి వివేచన అనేదన్నమాట. ఓకే. రెండోది జ్ఞానం, జ్ఞానవాక్యం. ఒక వ్యక్తి ఏ విధమైన జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉన్నాడు అని అతని యొక్క జ్ఞానాన్ని వివేచించే వరం అది. ఒక వ్యక్తి యొక్క జ్ఞానాన్ని తెలుసుకునే వరం అది రెండవ వరం. మూడవది ఆత్మల వివేచన. ఒకని ఆత్మ అది ఏ విధమైన ఆత్మ, ఏ రకమైన ఆత్మ అతడు కలిగి ఉన్నాడు అని తెలుసుకునే వరం ఇది. ఆ ఆత్మను వివేచించే వరం అన్నమాట. ఈ వరం ఆత్మల వివేచన అనే వరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు బాగా గమనించండి. బుద్ధివాక్యం, జ్ఞానవాక్యం ఈ రెండు కలిసి పనిచేస్తూ ఉంటాయని మీరు గమనించాలి. అంటే ఒకనికి బుద్ధి చెప్పడం, అలాగే జ్ఞానయుక్తంగా అతనికి సమాధానం చెప్పడం అనేది ట్విన్ గిఫ్ట్స్లా ఉంటాయి. ఇవి రెండు ఒకసారే జరుగుతూ ఉంటాయి. అంటే ఈ వరాల జాబితాలో అలా ఉన్నాయి. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము పక్క పక్కనే ఉంటాయి. భాషలు మాట్లాడే వరము, భాషలకు అర్థం చెప్పే వరం కూడా పక్క పక్కనే ఉంటాయి. ఇవి జంట వరాల్లా ఉంటాయి. బుద్ధి చెప్పడం, రెండవది జ్ఞానయుక్తంగా మాట్లాడడం, ఈ రెండు జంట వరాలైతే భాషలు మాట్లాడడం, భాషలకు అర్థం చెప్పడం కూడా ఈ రెండు ట్విన్ గిఫ్ట్సే. అంటే జంట వరాలు లాంటివే, కలిసి ఉండాలి, ఖచ్చితంగా ఉంటాయి. అందుకని మనం బైబిల్లో పట్టించి చూస్తే ఈ బుద్ధి అనేది, ఈ బుద్ధిని వివేచించే వరం అని మనం ఎలా అర్థం చేసుకోగలుగుతాం అనంటే, ఒక వ్యక్తి యొక్క అతడు ప్రవర్తిస్తున్న తీరును బట్టి అతనికి మానవాతీతమైన ఈ వరం ద్వారా ఆ వ్యక్తిని గద్దించి సరిచేసే వరం అది. ప్రభు అది స్పష్టంగా చేసేట్టు మనం చూడగలుగుతాం. దానికి ఒక మంచి ఉదాహరణ బైబిల్ లోపట ఉండింది. మత్తయి సువార్త 9వ అధ్యాయము ఒకసారి తెరుద్దాం బైబిల్ని. మత్తయి సువార్త 9వ అధ్యాయం దగ్గరికి వద్దాం.
9వ అధ్యాయము ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులు గ్రహించి 3వ వచనం నుండి చదువుతున్నాం. యేసు వారి తలంపులు గ్రహించి ఒకసారి మళ్ళీ చదువుదాం. ఇదిగో శాస్త్రులలో కొందరు ఇతడు దేవదూషణ చేయుచున్నాడని తమలో తాము అనుకొనగా యేసు వారి తలంపులను గ్రహించి మీరెందుకు హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు, మీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా, లేచి నడువమని చెప్పుట సులభమా, ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా అని అంటాడు. మీరు బాగా గమనించండి, ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటినంటే, అక్కడకు ఒక పక్షవాయువు గల వారిని తీసుకొని వచ్చారు యేసు ప్రభు వారి దగ్గరికి. ఆ పెంకటింట్లో నుంచి పైనుంచి మంచంతో ఆ పేషెంట్ని కిందకి దించారు. అతనితో ప్రభు మాట్లాడుతున్న సందర్భాన్ని బట్టి అక్కడ ఉండిన వారు శాస్త్రులు, వారు బుద్ధి బాగుండలేదు, వారు సరి అయిన బుద్ధితో లేరు, వారు విమర్శనాత్మకమైన దుష్ట బుద్ధితో అక్కడ ఉన్నారు. వాళ్ళు బుద్ధిని వివేచించాడు ఈయన. ఆ బుద్ధిని వివేచించిన ఈయన వారికి బుద్ధి చెబుతూ ఉన్నాడు. ఈ బుద్ధి వాక్యం అనే బుద్ధిని వివేచించే వరం ఏదైతే ఉందో అది పనిచేసే తీరు చూడండి ఇక్కడ ఎలా ఉందో. ప్రభువే వారి యొక్క జీవితం లోపల జరిగిన ఒక సందర్భాన్ని నేను మీ ముందుకు తీసుకొని వచ్చాను. వారు బుద్ధి బాగుండలేదు, వారి బుద్ధిని మొదట గ్రహించాడు, తర్వాత వాళ్ళకి బుద్ధి చెప్పాడు. ఎదుట వ్యక్తి యొక్క బుద్ధిని వివేచింపగలిగిన వరము ఈ వరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పష్టంగా ఇక్కడ వ్రాయబడిన మాట చూడండి. మీరెందుకు మీ హృదయములలో దురాలోచనలు చేయుచున్నారు అని మీ ఎదుటనున్న వ్యక్తికి పాపములు క్షమించగలిగిన అధికారం ఉండినది అని వారిని గద్దిస్తూ ఉన్నాడు, వారిని సరిచేస్తూ ఉన్నాడు, వారికి బుద్ధి చెప్తూ ఉన్నాడు. వారి బుద్ధిని ఎరిగి ఉన్నాడు. అది బుద్ధి వాక్యము అని అంటే బుద్ధిని వివేచింపగలిగిన వరము అని అర్థం. ఇక రెండవది ఏంటంటే, రెండవది జ్ఞానవాక్యము అని ఉంది కదూ. జ్ఞానవాక్యం ఏంటి అనంటే సమయోచితముగా జ్ఞానము యొక్క నూతన ప్రత్యక్షత. అది అక్కడున్న పరిస్థితులకు, అక్కడ ఎంతమంది అయినా ఉండనివ్వండి, ఎలాంటి వారైనా ఉండనివ్వండి, మేధావులు ఉండనివ్వండి, జ్ఞానులని చెప్పుకునేవారు ఉండనివ్వండి, జ్ఞానము అని ఇక్కడ రాయబడిన మాటకి అక్కడ గ్రీకు భాషలో సోఫియా అనే పదాన్ని ఉపయోగించారు. సోఫియా అనంటే జ్ఞానము అని అర్థం. సోఫియా అది ఏంటి ఆ జ్ఞానం అనంటే, అక్కడ ఉన్న ఆ పరిస్థితుల లోపల ఉండే జ్ఞానులు అనుకుంటున్న వాళ్ళ జ్ఞానం యొక్క పరిధులేంటో, ఆ జ్ఞానము యొక్క ప్రమాణం ఏంటో, వారి జ్ఞానాన్ని బేరీజు వేసి మానవాతీతమైన శక్తితో దేవుని యొక్క జ్ఞానం లోపటి నుంచి ఒక నూతనమైన ప్రత్యక్షతను కలగజేయడమే జ్ఞానవాక్యము. బాగా గమనించాలి. దేవుడిచ్చే 9 వరాల్లో 3 విభాగాలు చేసిన తర్వాత మొదటి జాబితా లోపట మనం ఏం చెప్పుకున్నామనంటే, వివేచింపగలిగే అంటే తెలుసుకొనగలిగే సామర్థ్యం కలిగిన వరాల గుంపు లోపట బుద్ధివాక్యం ఉంది. ఏ వ్యక్తి బుద్ధి ఎలా ఉంటుందో ఆ బుద్ధిని తెలుసుకొని గద్దించి సరిచేసేది వరం, బుద్ధివాక్యం. రెండవది, ఏ జ్ఞానంతో వ్యక్తి మాట్లాడుతున్నాడో ఆ వ్యక్తి యొక్క జ్ఞానాన్ని బేరీజు వేసి తెలుసుకొని ఆ జ్ఞానానికి, వాళ్ళ జ్ఞానానికి
దైవ జ్ఞానంలోని నూతన ప్రత్యక్షతతో వారితో ఆ జ్ఞానాన్ని పంచడం, అది జ్ఞానవాక్యం. మచ్చుకు దానికి కూడా ఒక ఉదాహరణ చూద్దామా? బైబిల్లో పట్టణించే మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. చూడండి, భలే ఉంటుంది ఈ సంఘటన. ఎంత సమయోచితమైన దైవజ్ఞాన ప్రత్యక్షతను ప్రభు ఎలాగ ప్రదర్శించాడో అక్కడ మనకి అర్థమవుతుంది. 22వ అధ్యాయం మత్తయి సువార్త 17వ వచనం నుండి చదువుదామా? నీకేం తోచుచున్నది? నీకేం తోచుచున్నది? కైసరుకు పన్నిచ్చుట న్యాయమా? 22వ అధ్యాయము 17వ వచనం నుండి మనం చదువుతున్నాం. నీకేమి తోచుచున్నది? కైజరుకు పన్నిచ్చుట న్యాయమా కాదా? మాతో చెప్పుమని అడుగుటకు హేరోదీయులతో కూడా తమ శిష్యులను ఆ యొద్దకు పంపారంట. చూడండి, ఒక సంఘటన జరుగుతుంది అక్కడ. ఇప్పుడు ఏం చేయాలి? దేవుని రాజ్యం సమీపించింది, పరలోక రాజ్యం గురించి మాట్లాడుతూ ఇక్కడ ఏం సంపాదించుకున్నా ఏంది, ఇవన్నీ వట్టివే, పరలోకం పోయే మనుషులం మనం అనేటి బోధలు జరుగుతున్న కాలం లోపట వీళ్ళు జ్ఞానయుక్తంగా ప్రశ్న వేసి ప్రభువుని ఇరకాటంలో పెట్టాలి అనుకొని వచ్చారు అక్కడికి. ఏమడుగుతున్నారు అక్కడ పన్ను సుంకం వసూలు చేస్తున్నారు పన్నుని. అందుకొరకు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు మేము పన్ను ఇవ్వడం న్యాయమా కాదా చెప్పండి, ఇంకెందుకు మేము ఈ భూమి మీద బతుకుతున్నది కదా, పరలోకం పోవాలంటున్నారు కదా, ఇక్కడ పన్ను కట్టాలా చెప్పండి అని అడిగారు. అక్కడ సమయోచితంగా దేవుని జ్ఞానంకి, మానవాతీతమైన దేవుని జ్ఞానంతో నూతన ప్రత్యక్షతను ప్రభు ఇస్తున్నాడు. ఏమంటాడో తెలుసా? చదువమ్మా. యేసు ఇలా అంటున్నాడు, వారి చెడుతనము నెరిగి వేషధారులారా నన్నెందుకు శోధించుచున్నారు? ఆ పన్ను రూక ఒకటి నాకు చూపుడు అన్నాడు. పన్ను రూక అనంటే పన్ను కట్టే కాయిన్, ట్యాక్స్ కట్టే కాయిన్ అంటే రోకా అనంటే డబ్బులు, నాణేలు. రోకలు అంటే డబ్బులు అని అర్థం. నాణేములు కదా అప్పుడు ఉండేవి. అందుకని మీరు పన్ను చెల్లించడానికి తగిన నాణ్యం ఏదైతే ఉందో అది పన్ను రూక. నాకొకటి చూపుడు వారితో చెప్పగా వారు ఆయన యొద్దకు ఒక దేనారము తెచ్చిరి. అప్పుడు ఆయన, ఇదిగో చూడండి ఎంత చక్కగా జ్ఞానవాక్యం అనే వరం అక్కడ ప్రదర్శింపబడుతుందో చూడండి. దేనారం తెచ్చారు ఆయన దగ్గరికి. అప్పుడు అంటాడు, ఈ నాణం మీద ఉండే రూపమును పైవ్రాతయు ఎవరివని వారిని అడగగా వారు ఇవి కైజరు అన్నారు. ఈ కాయిన్ మీద కైజరు బొమ్మ ఉంది, పైన కైజరు పేర్లు ఉన్నాయి. లాటిన్ భాషలో ఆ కాయిన్లు ఉంటాయి. ఎందుకనంటే రోమన్స్ మాట్లాడే భాష వాళ్ళ రాజభాష లాటిన్. అందుకని ఆ లాటిన్ కాయిన్స్ అవి కైజరు బొమ్మ ఉంది, ఆ పైన రాయబడిన మాటలు కూడా ఉన్నాయి. ఇవి ఎవరివని అడిగారు, ఇవి కైజరు అన్నారు. కైజరు అయితే కైజర్కి ఇచ్చేయండి, వాడివే వాడు అడుగుతున్నాడుగా. చూడండి జ్ఞానవాక్యం ఎంత చక్కగా ఉన్నది. కైజరు అడుగుతున్నాడు, కైజర్కే ఇచ్చేయండి, దేవుడు అడుగుతున్నవి దేవుడికి ఇవ్వండి అన్నాడు. ఇది జ్ఞానవాక్యం. దేవుడు ఏమడుగుతున్నాడు? బైబిల్ అంతా వెతికితే బోలెడన్ని దేవుడు మానవుల నుంచి అడుగుతున్నట్టుగా కనబడతాయి మనకి. దేవుడు అడిగే ఉంటాయి, మీకు తెలుసా? అందుకని ఇప్పుడు కైజర్ బొమ్మ ఉంది, అది కైజర్ది. కైజర్ పేరు ఉంది, అది కైజర్ది. కైజర్ పరిపాలన ఉంది, భౌతికంగా పరిపాలన కైజర్ది. కైజర్ది కైజర్కి ఇచ్చేయండి, దేవుడిది దేవుడికి ఇవ్వండి. దేవుడు ఏమడుగుతున్నాడు? దేవుడిది దేవుడికి ఇవ్వండి అంటే ఒకవేళ కానుకలు ఇవ్వండి అని అడుగుతున్నానేమో అంటానేమో అనుకుంటున్నారేమో. దేవుడు అడిగేది ఇవ్వాలి అంటే ఒకసారి మీరు మీకా గ్రంథం దగ్గరికి రండి, అక్కడ ఇలా రాస్తుంది. జస్ట్ ఈ మాట చూపెట్టడానికే నేను మీతో మాట్లాడుతున్నాను. 6వ అధ్యాయము 8వ వచనం చదివేసి ముందుకు పోదాం. 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా
మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం, మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఇదిగో న్యాయముగా నడుచుకునుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. కైజర్ పన్ను అడిగాడా? ఆ కైజర్ పన్నిచ్చే నాణేలని పన్ను రూకలు కైజర్కి ఇచ్చే. నీ దేవుడికి ఇవ్వవలసినవి దేవుడు ఏం అడుగుతున్నాడో అవి నీ దేవుడికి ఇచ్చేయని. ఫినిష్, అంతే. ఇక మూడవ భాగం ఏంటంటే అందులోపట ఆత్మల వివేచన అనేది. ఆత్మల వివేచన. ఆత్మల వివేచన అంటే ఇదేంటి? ఆత్మలను కూడా వివేచిస్తారా అని మీరు ప్రశ్నిస్తారేమో. ఎస్, ఎందుకని ఇలా అనుకోనాలి అనంటే ఆత్మల గురించిన ప్రాథమిక విషయం లోపట 3 భాగాలుగా ఆత్మలను విభజించవచ్చు. ఏంటి 3 భాగాలు అనంటే, ప్రతి మనిషికి ఆత్మ ఉంటుంది, అది మనుష్య ఆత్మ. రెండవది దేవుని ఆత్మ ఉంటుంది, అది పరిశుద్ధాత్మ. మూడవది సాతాను యొక్క ఆత్మ ఉంటుంది, అది అపవాది ఆత్మ లేకపోతే దురాత్మ అని చెప్పవచ్చు. ఒక వ్యక్తి మీద మనుష్య ఆత్మే పనిచేస్తూ ఉన్నదా, ఒక వ్యక్తి మీద దేవుని ఆత్మ పనిచేస్తూ ఉన్నదా, ఒక వ్యక్తి మీద దురాత్మ పనిచేస్తుందా అని వివేచింపగలిగిన వరమది ఆత్మల వివేచన అనేది. అర్థమైందా? అంటే అతడు ఏ ఆత్మ ప్రేరణ ద్వారా ప్రవర్తిస్తున్నాడు, ఏ ఆత్మ ప్రేరణ ద్వారా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని తెలుసుకోవడానికి కృపావరాలలో ఆత్మల వివేచన అనేది ఒక వరము ఇవ్వబడింది. ఇది ఈ వరం యొక్క ప్రాముఖ్యత. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాటలు కొంచెం జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. అనాలోచితంగా వినకండి. ఆవేశంగా చేసే ప్రసంగం కాదు. ఏదో పిట్టకథలు చెప్పుకొని నాకు వ్యూస్ని లేకపోతే నాకు హైప్ని క్రియేట్ చేసుకోవడానికి పెంచుకోవడానికి చేసే ప్రయత్నం అయితే ఇది కాదు. కేవలం దేవుని వాక్యాన్ని విభజించి సత్యాన్ని మనందరం నేర్చుకొని గ్రహించడానికి చేసే ఒక చిన్న ప్రయత్నం ఇది. అందుకని మీ ముందుకి, కెమెరా ముందుకి నేను వస్తున్నాను తప్ప ఎప్పుడు నేను ఈ ప్రయత్నాలు చేయలేదు. ఎవరో మెప్పు కోసం కాదు, లేకపోతే ఏవో రేటింగ్స్ పెరగాలని కాదు, లేకపోతే ఏదో చూపించుకోవాలని అంత మాత్రము కానే కాదు. బుద్ధివాక్యం ఉన్నది. నీ బుద్ధి ఎలాంటిదో గ్రహించి వానికి బుద్ధి చెప్పే వరం. జ్ఞానవాక్యం ఉన్నది. జ్ఞానంగా ప్రవర్తించే జ్ఞానులమని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి వారి జ్ఞానాన్ని ప్రదర్శిస్తే సమయోచితంగా మనం మానవాతీతమైన ఆ జ్ఞానమనే వరము ద్వారా వారికి దేవుని యొక్క జ్ఞానమును నూతన ప్రత్యక్షత ద్వారా తెలియపరచడం జ్ఞానవాక్యం. ఇక మూడవ దానికి వస్తే ఆత్మల వివేచన. 3 ఆత్మల యొక్క ప్రాబల్యానికి మానవుడు ఖచ్చితంగా లోబడుతూ ఉండవలసి వస్తుంది. వాటి ద్వారా అతడు ప్రేరేపింపబడుతూ ఉండవలసి వస్తుంది. ఒకటి మానవాత్మ, అది తనకు సంబంధించిన ఆత్మ. రెండవది దేవుని ఆత్మ, అది పరిశుద్ధాత్మ. మూడవది దయ్యపు ఆత్మ, అంటే సాతాను అపవాది అనే ఆత్మ, అది దురాత్మ అని. దానికి సందర్భం నేను చెప్పలేదు మీకు ఇందాక. మత్తయి సువార్త లోపటే ప్రభు జీవితంలోనే జరిగిన మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 16వ అధ్యాయము, మత్తయి సువార్త 16వ అధ్యాయము ఒక్క పర్యాయము మనం చదువుదాం. ఈ భాగాల్ని 21వ వచనం నుండి చదువుదామా? అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేక హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయ మొదలు పెట్టగా ఉంది. చూడండి ఏం చెప్తున్నారు అని అంటే, మనం వెళ్తాం ఇప్పుడు ఎక్కడికి? యెరూషలేము వెళ్ళిపోతాము. అక్కడ జరిగేది ఏంటి?
పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు అనేక హింసలు పెడతారు, నన్ను శ్రమ పెడతారు, నన్ను చంపుతారు, మూడవ దినాన్ని నేను లేస్తాను, ఇది అగత్యమని యేసంటాడు. ఇదేంటి అగత్యము అని అంటే ఇది జరగవలసింది, ఇది నియమింపబడింది, ఇది దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో అత్యంత ప్రాముఖ్యమైన ఒక భాగం, ఇది జరగవలసిన కార్యం అని ప్రభు చెప్తే తర్వాత జరిగిన విషయం చూడండి. మొదలు పెట్టగా పేతురు అంటున్నాడు, ఆయన చేయి పట్టుకొని, పేతురు 22వ వచనం, ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీకెన్నడను కలుగదని ఆయనను గద్దింపసాగాను. చూడండి, ఇది చాలా ప్రమాదకరమైన మాట. అర్థమైందా? ప్రభు అక్కడ ఏమన్నాడు? అగత్యము అన్నాడు. ఇది జరగాలి, ఇది జరిగించడానికే నేను వచ్చాను, అందుకే నా తండ్రి నన్ను పంపాడు, అందుకే నేను తండ్రి వద్ద నుంచి ఇక్కడికి వచ్చాను. నేను వచ్చి ఈ పని చేస్తేనే మానవజాతి పాపమంతా నా మీద వేసుకొని పాపానికి పడే శిక్షను నేను అనుభవించి మరణించి నేను మిమ్మల్ని పాపం నుంచి విడిపిస్తేనే పరలోకం మీరు పోయేది, నరకం నుంచి తప్పించుకునేది. అందుకొరకు నేను ఖచ్చితంగా ఇది చెయ్యాలంటే వెనకాల నుంచి పేతురు అంటున్నాడు, ఇది జరగకుండునుగాక అన్నట్టుగా ప్రభుని గద్దిస్తున్నాడట. వెంటనే ప్రభుకు అర్థమైంది, అది ఏంటో అర్థమైపోయింది. అది చూడండి, అది ఏంటంటది, సాతానా నా వెనుకకు పొమ్ము, నీవు నాకు కారణమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంపక ఉన్నావని పేతురుతో చెప్పని ఈ మాటలు పేతురుతో మాట్లాడుతున్నాడు అనుకుంటారు ప్రభు, కానీ పేతురుతో మాట్లాడటం లేదు. పేతురు దురాత్మ యొక్క ప్రేరణతో ఈ మాటలు చెప్తున్నాడు. ఏదైతే లోక కళ్యాణం కొరకు, మానవజాతి పాపం నుంచి విడిపింపడం కొరకు గొర్రెపిల్లగా యేసు వచ్చి తన ప్రాణాలు పెట్టవలసి ఉన్నదో అది జరగకుండాగాక అంటున్నాడనంటే అది కేవలం దురాత్మ మాత్రమే మాట్లాడుతున్నది. ప్రభు ఇక్కడ ఆత్మల వివేచన కలిగి ఉన్నాడు కాబట్టి అతడు ఇమ్మీడియట్గా పేతురుని ఇలా అంటున్నాడు, పేతురుని గద్దిస్తూ ఉన్నాడు. ఎంత చక్కగా మాటలు మనం చూసాము ఇప్పుడు. ఇది ఆత్మల వివేచన వరం, తెలుసుకునే వరాలు ఈ మూడును. బుద్ధి ఎలాంటిదో తెలుసుకోవాలి, జ్ఞానం ఎటువంటిదో తెలుసుకోవాలి, ఎటువంటి ఆత్మ ప్రేరణతో ఉన్నాడో తెలుసుకోవడం కోసం కృపావరాల లోపట ఈ మొదటి భాగంలో ఉండే ఈ డిజర్నింగ్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక విశ్వాసికి ఉపయోగపడతాయి. ఎంతసేపు కృపావరమో పరిశుద్ధాత్మ అభిషేకం అంటే భాషలు 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 మాట్లాడుకోవడం కాదు, ఇంకెంతో విషయం ఉన్నది ఇందులోపట. ఈరోజు భాషల మీద, స్వస్థతల మీద కాన్సన్ట్రేట్ చేసే పాస్టర్స్ ఎవరు కూడా ఈ విషయాలను, ప్రాథమిక విషయాలను సూత్రప్రాయంగా సంఘానికి బోధించటం లేదు, అక్కడ పొరపాటు చేస్తూ ఉన్నారు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మధ్యాహ్నం ఈ రాత్రి కాల సమయమైన దేవుని వాక్యం మనం ధ్యానిస్తున్నాం స్పష్టంగా. ఏంటి అని అంటే మనం 3 వరాల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకున్నాం. 3 వరాలు అని ఏంటి? 3 వరాలు. మొదటి వరం బుద్ధివాక్యం, రెండవ వరం జ్ఞానవాక్యం, మూడవది ఆత్మల వివేచన. ఇక రెండవ భాగంలోనికి వెళదాం. ఏంటి ఆ రెండవ భాగంలో ఉన్న విషయం ఏంటంటే శక్తిని ప్రదర్శించే సామర్థ్యం గల వరములు, డైనమిక్ గిఫ్ట్స్. అవి శక్తిని ప్రదర్శించగలిగే సామర్థ్యం గల వరముల జాబితా. అది శక్తిని ప్రదర్శిస్తారు. శక్తిని మీరు బాగా గమనించండి. ఈ వరాలు ఎలా ఉంటాయో నేను మీకు స్పష్టంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈ వరాలు చెప్పి నేను ముగిస్తాను. సోమవారం మిగిలిన వరాలు ఉన్నాయి చూశారు. ప్రవచించే సామర్థ్యం గల వరములు, డిక్లరేటివ్ గిఫ్ట్స్, అంటే భాషలు మాట్లాడే సామర్థ్యం గల వరం, భాషలకు అర్థం చెప్పే సామర్థ్యం గల వరం, ప్రవచించే వరం. ఈ వరాలు, ఈ మూడింటిని మనం ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. భాషలు ఎప్పుడు మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి, ఎందుకు మాట్లాడాలి, ఉన్నావా లేవా, వీటన్నిటిని చూద్దాం. ఈ 3 వరాల గురించి ఎక్కువగా
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 14వ అధ్యాయం చర్చించాడు పౌలు. అందుకని ఈ 3వ భాగాన్ని సోమవారం మనం ధ్యానం చేస్తాం. 8 గంటలకి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఒక 10 నిమిషాలు అటు ఇటు అయినా కూడా జ్ఞాపకం ఉంచుకోనండి. ఇది కేవలం దేవుని వాక్యాన్ని విశదీకరించి వివరించి మనం నేర్చుకోవడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మరొకటి కాదు. ఎవరిని కించపరిచేది కాదు, ఎవరిని వ్యంగ్యంగా మాట్లాడేది కాదు. పరిశుద్ధాత్మను గురించి నాకు చాలా ఇష్టం. పరిశుద్ధాత్మను నేను అనుభవిస్తాను. అందుకు దీని విషయాలు, దీని ప్రిన్సిపల్స్, దీని ప్రాథమిక విషయాలు, ఈ సూత్రాలు ఖచ్చితంగా విశ్వాసులు తెలుసుకోవాలని చేస్తున్న ప్రయత్నం ఇది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ విషయం ఏంటంటే శక్తిని ప్రదర్శించే సామర్థ్యం గల వరాలు కదా, డైనమిక్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో అందులో మొదటిది విశ్వాసమును ప్రదర్శించే వరం. విశ్వాసమును ప్రదర్శించే వరం. ఇది ఆర్డినరీ ఫెయిత్ కాదు. కొన్నిసార్లు మానవాతీతమైన కార్యాలను జరిగించడానికి ఉపయోగపడే వరం ఇది. తర్వాత స్వస్థపరిచే వరం, ఇది కూడా కొన్నిసార్లు మానవాతీతమైన కార్యాలను జరిగించే వరం. మూడవది అద్భుతాలు చేయు శక్తి, ఇది కూడా మానవాతీతమైన కార్యాలను జరిగించే ఒక వరం. విశ్వాసం గురించి చూద్దాం. ఏంటి విశ్వాసం అనే వరాన్ని ఎలా ప్రదర్శించగలుగుతాం? మనం జనరల్గా విశ్వసిస్తాం, మనం అన్నీ కూడా మామూలుగానే విశ్వసిస్తాం. మన విశ్వాసం చాలా బాగానే ఉంటుంది. మీరు ఎవరిని విశ్వాసులు కాదు అని అనలేను నేను. లోకంలో ఉన్నోళ్ళు అందరూ విశ్వాసులే. అయితే క్రీస్తు ప్రభువు మీద విశ్వాసం ఉంచే వాళ్ళు ఒక విశ్వాసపు గుంపు అయితే, వీళ్ళకి కాని వారు ఉంటారు, వాళ్ళు అదర్ ఫెయిత్ అంటాం. అంటే వారికి ఉండే దేవుడు, గ్రంథాలు, వాటిపైన నమ్మకం ఉంచుకుంటారు, విశ్వసిస్తారు వాళ్ళు. అది వాళ్ళ విశ్వాసం. బట్ నిజమైన విశ్వాసం వేరు. అది యేసుని విశ్వసించడమే. అందులో ఏ తేడా లేదు. కానీ ఒక విశ్వాసి విశ్వాసాన్ని ప్రదర్శించడానికి కొన్ని సందర్భాలు తన జీవితంలోనికి వస్తాయి. అప్పుడు ఖచ్చితంగా తన విశ్వాసాన్ని, దేవునిపై నుండే తన విశ్వాసాన్ని ప్రదర్శించగలగాలి. అలాంటి ఒక సందర్భం బైబిల్ లోపల మీకు చూపెడతాను. దానికి తిరుగులేని సాక్ష్యాలు బైబిల్ లోపల ఎన్నో ఉన్నాయి. కానీ ఒక మంచి సాక్ష్యం, సందర్భం బైబిల్లో ఉంది. అది చెప్తూ ఉన్నాను నేను. ఏంటంటే ఒకసారి రాజుల గ్రంథం దగ్గరికి వద్దాం. రాజుల గ్రంథం, బైబిల్ గ్రంథం లోపల నుంచి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథము, బైబిల్ ఉన్నవారు తెరవండి. మొదటి రాజుల గ్రంథము, మొదటి రాజుల గ్రంథం 22వ అధ్యాయం నుంచి చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 18:22. అప్పుడు ఏలియా, యెహోవా ప్రవక్తలైన వారిలో నేను ఒక్కడనే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 480 మంది ఉన్నారు. చూడండి, ఏలియా మాట్లాడుతున్నాడు, ఇలా అంటున్నాడు, యెహోవా ప్రవక్తల్లో శేషించిన వాడని, మిగిలి ఉన్నవాడని నేనొక్కడనే, మిగులు నేనొక్కడనే, బట్ నేనొక్కడిని చాలు. వండర్ఫుల్ అండి ఈ ఈవెంట్ కదా బైబిల్ లోపట. యెహోవా ప్రవక్తల్లో శేషించిన వాని లోపట నేను ఒక్కడనే. కానీ నిజమైన దేవుడు యెహోవాకి వ్యతిరేకమైన దేవుడని చెప్పుకుంటున్న బయలు ఎవరైతే ఉన్నారో, బేల్ జబూల్ అనే పదాలన్నీ సాతానికి ఉండిన పదాలు. బయలన్నా, బేలన్నా, బయల్జబూల్ అన్నా ఒకరి గురించి మాట్లాడుతున్నాయి. అతడు ఎవరనంటే సాతాను, అపవాది అనేది. బయలుకుండే ప్రవక్తలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? 450 మంది ఉన్నారు బయలు ప్రవక్తలు. ఓకే, చదువుదాం. అంటున్నాడు ఇలాగా, మాకు 2 ఎడ్లనివ్వండి. వారు వాటిలో ఒకదాన్ని కోరుకొని దాన్ని తునాతునకలుగా చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే
దాని కట్టెల మీద ఉంచవలెను. రెండవ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ లేకుండగానే దానిని కట్టెల మీద ఉంచుదును. తరువాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి. నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగులబెట్టుట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదము రండని ఛాలెంజ్ చేస్తున్నాడు, సవాల్ చేస్తున్నాడు ఏలియా. మరలా జనులతో చెప్పక జనులందరూ ఆ మాట మంచిదని ఉత్తరం ఇచ్చిరి. చూడండి, రండి. ఎంత దమ్మున్న విశ్వాసం అండి ఏలియాది. ఈ కృపావరాల లోపట ఉండే విశ్వాసము అనే వరం ఏదైతే ఉందో దానికి ప్రతీక ఈ విశ్వాసం ఏలియాదే. మనం చెప్పుకునే విశ్వాసం కాదు. మీకు అర్థమైందా? తలనొప్పి వస్తుంది అంటావు, పాదిరి గారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటావు, ఆ పక్కన మెడికల్ షాప్కి వెళ్ళి తలనొప్పి మందు తెచ్చేసుకుంటావు. ఈ విశ్వాసం గురించి మాట్లాడలే. కృపావరాల లోపల ఉండిన విశ్వాసం అనేది ఏదైతే ఉందో ఆ విశ్వాసం ఎటువంటిది అని అంటే దేవుని శక్తిని ప్రదర్శించగలిగిన విశ్వాసం. బయలు ప్రవక్తలు 450 మందిని తెమ్మన్నాడు, తెచ్చారు. 2 ఎడ్లను మాకు తీసుకురండి. ఒక ఎద్దును వాళ్ళకిచ్చాడు, ఒక ఎద్దును మాకు ఇవ్వండి. కట్టెల కింద ఏమంట నిప్పు పెట్టకండి, మేము కూడా పెట్టాం, రెండింటిని అలా ఉంచండి. దేవుణ్ణి ప్రార్థించుకుందాం, మీ దేవుణ్ణి మీరు ప్రార్థించండి. కట్టెలు తగలబెట్టబడి కట్టెల మీద ఆ ఎద్దు దహన బలి చేయబడుతుందేమో. నేను నా దేవుణ్ణి యెహోవా నామమును బట్టి ప్రార్థన చేస్తాను, కట్టెలు తగలబెట్టబడి అగ్నిని పంపిస్తాడేమో అని ఛాలెంజ్ చేశాడు. వాళ్ళు రొమ్ము బాదుకున్నారు, వాళ్ళు రక్తాలు వచ్చినట్టుగా శరీరాన్ని చీల్చేసుకున్నారు. కానీ బయలు దేవత నుంచి సమాధానం రాలేదు. యెహోవా నామమును బట్టి రోషము గల దేవుని సేవకుడైన ప్రవక్త ఏలియా అతడు ప్రార్థన చేయగా యెహోవా నామమును బట్టి అగ్ని ఆకాశం నుంచి కురిపింపబడి కట్టెలు తగలబెట్టబడ్డాయి. ఆ కట్టెల మీద ఉండిన ఎద్దు తగలబడింది, దహన బలిగా అర్పించబడింది. దట్ ఈస్ ఫెయిత్. అది విశ్వాసం అని అంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విశ్వాసం గురించి మాట్లాడుతున్నాడు. కృపావరాల లోపల ఉండే అటువంటి విశ్వాసం, అది దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శించే ఒక గొప్ప వరం. ఏం అర్థమైందా? మీరు 1-2 సార్లు చూడండి ఈ వీడియోని మరల. మరొక మాట ఏంటంటే స్వస్థపరచుట. ఇది కూడా దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను వెల్లడి చేసే గొప్ప వరమండి. అది దేవుని యొక్క శక్తిని. అర్థమైందా? మీరు బాగా గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. స్వస్థత పరచడం ఇంగ్లీష్లో ఏమంటామనంటే హీల్ అని అంటాం. ఇంగ్లీష్లోనికి ఇంకో పదం కూడా ఉంది, క్యూర్ అనేది కూడా ఉంది ఇంగ్లీష్లోనే. క్యూర్ అన్నా నయం చేయబడ్డమే, హీల్ అన్నా నయం చేయబడ్డమే. బట్ దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ క్యూర్ అండ్ హీల్. కొన్ని హాస్పిటల్స్లో చూశాను నేను, చాలా చక్కగా ఒక మంచి కొటేషన్ రాసి ఉంది. అది నాకు బాగా నచ్చింది. మాకు దగ్గరలో ఉండే ఒక అంకుల్ గారు ఒక హాస్పిటల్ ఉంది, ఆయన హాస్పిటల్లో ఇది పెట్టారు. డాక్టర్ వెంకట్రావు గారు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఇది చాలా బాగుంది అంకుల్ అని చెప్తే ఆయన చక్కగా దానికి రెస్పాండ్ అయ్యి చెప్పారు. ఆయన వైద్యుడే. ఆయనకి ఒక మాట చెప్పాడు. ఏమన్నాడో తెలుసా? మేము వైద్యపరంగా మేము చికిత్స చేసి మేము డిసీజ్ని క్యూర్ చేయగలుగుతాము, కానీ దేవుడైతే ఆ డిసీజ్ని హీల్ చేస్తాడు అని. దేవుడు చేసే నయం ఏదైతే ఉందో అది హీల్, వైద్యులు చేసేది ఏదైతే ఉందో అది క్యూర్ అని కదా. ఇప్పుడు మనం ఇలా అర్థం చేసుకుందాం దీన్ని. ఎలాగూ అనంటే ఒక సందర్భం బైబిల్ లోపల ఉంది. ఒకసారి చూడండి, లూకాసు వార్త దగ్గరకు రండి. లూకాసు వార్త 8వ అధ్యాయము
43వ వచనం నుండి ఒక మాట రాస్తుంది. 8వ అధ్యాయం 43వ వచనం నుండి. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల యొక్క స్త్రీ ఎవని చేతను స్వస్థత పొందనిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగును ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయెను. నన్ను ముట్టినది ఎవరని యేసు అడగగా అందరూ మేము ఎరుగమన్నప్పుడు పేతురు, ఏలినవాడా, జనసమూహములు కిక్కిరిసి మీ మీద పడుచున్నారనగా యేసు ఎవడో నన్ను ముట్టెను, ప్రభావము నాలో నుండి వెడలిపోయినదని నాకు తెలిసినదనెను అని అంటాడు. అప్పుడు ఆమె ఇలా అన్నది, తాను మరుగై ఉండలేదని ఆ స్త్రీ చూసి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తాను ఎందు నిమిత్తము ఆయనను ముట్టెనో వెంటనే తాను ఎలాగూ స్వస్థపడినో ఆ సంగతి ప్రజలందరి ఎదుట తెలియజెప్పాను. ఇది స్వస్థత కార్యము అనంటే, ఇది స్వస్థత కార్యము అంటే. మీరు ఇందాక చెప్పింది దానికి దీనికి ఎలా టాలీ అవుతుందండి? క్యూర్ అన్నారు, హీల్ అన్నారు అని మీరు నన్ను అడుగుతారు కదా. స్వస్థత కార్యం అనేది డైనమిక్ గిఫ్ట్స్లో ఒక భాగం. దేవుని యొక్క శక్తి సామర్థ్యాలను వెల్లడి చేయడానికి ఉపయోగించే వరం స్వస్థత వరం కదా. ఇక్కడ చూడండి, మనుషుల వలన నీకు బాగు జరగలేనప్పుడు, లోక సంబంధమైన వైద్యుల ద్వారా నీకు నయం కానప్పుడు, మానవాతీతమైన శక్తి ద్వారా, దైవశక్తి ద్వారా, దైవికమైన శక్తి ద్వారా మనం స్వస్థత పొందుకునే వరం. ఆ వరం ఈ స్త్రీ కూడా ఇలాంటి పరిస్థితి లోపటే ఉంది. మీరు చదవండి 43వ వచనం లోపట. అప్పుడు 12 ఏండ్ల నుండి రక్తస్రావం గల ఒక స్త్రీ అన్న చోట 1 అంకె ఉంది స్త్రీ దగ్గర. కింద ఫుట్ నోట్స్ లో చదివితే కొన్ని ప్రాచీన ప్రతుల్లో స్త్రీ ఉండెను, ఆమె తన జీవనోపాధి అంతయు వైద్యులకు వ్యయము చేసి అని కూర్చబడి ఉన్నది అన్నది. తన జీవనోపాధి అంతా సంపాదించింది, కూడగొట్టుకుంది, అంతా తీసుకెళ్ళి అప్పటి దినాలలో ఉండిన వైద్యులకు ఖర్చు చేసింది, కానీ ఆమె నయము పొందలేదు. మనుషులకు సాధ్యం కానప్పుడు దైవిక శక్తితో మనం స్వస్థత పొందుతాం. ఇక్కడ ఇప్పుడు దేవుడి దగ్గరకు వచ్చింది, ఆయన వస్త్రపు చెంగును తాకింది, ఆయన నుండి ప్రభావం వెళ్ళింది, ఆమె రక్తస్రావం ఆగిపోయింది, ఆమె లేచి సాక్ష్యం ఇచ్చింది. ప్రభు అన్నాడు, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందమ్మా అని అంటాడు. స్వస్థత చూడండి, ఇది ఎలా ఉంది స్వస్థత వరం అనేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వైద్యులకు మనుషులకు సాధ్యం కానిది దేవునికి సాధ్యం. ఈరోజు కరోనా వైరస్ పరిస్థితి కూడా అంతే, మనుషులకి సాధ్యం అవ్వట్లేదు. అందుకే దేవుడి మీద పడి అడవాలి, దేవుడికి మొరపెట్టాలి, దేవుడి పాదాలు పట్టుకుని గోజాడాలి. కార్యము చేయండి ప్రభు అని మొరపెట్టాలి, అడగాలి. లాక్డౌన్లో ఇళ్లల్లో కూర్చొని చేయవలసిన పని ఇది. వాళ్ళెవరి గురించో కాదు, నీ తలుపుని మరణ దూత లాంటి కరోనా వైరస్ తాకకుండా నువ్వు ప్రార్థించాలి, మొరపెట్టాలి. ఇలాంటి దేవుని శక్తి సామర్థ్యాలను వెల్లడి చేసే వరం స్వస్థత వరం. ఇక చివరికి ఈ 2వ భాగంలో 3వ వరం అద్భుతములు చేయు శక్తి అని. అద్భుతాలు చేసే శక్తి. ఈ ఈ ఈ ఈ అద్భుతం ఏంటో తెలుసా? మామూలు అద్భుతాలు అన్నింటికి వండర్ఫుల్ అంటాం మనం, అద్భుతం అనే మాట అంటాం. అంటే మనకి అప్పటికి అది షాక్ అయినట్టుగా, ఆశ్చర్యం కలిగేటట్టుగా, అబ్బా ఇతడు భలే చేశాడు, ఇతడు భలే కట్టాడు, ఇతడు భలే మాట్లాడాడు, భలే పాడాడు, భలే అందంగా ఉన్నాడు, ఇలా చెప్పడానికి అద్భుతం అని అనేస్తాం మనం కదూ. అలా చెప్తాం అద్భుతం అనేది. అద్భుతం అంటే ఇలా కాదు, మానవాతీతమైన కార్యాలు జరగాలి. అలాంటి రికార్డ్స్ అద్భుతాల లోపల ఉంటాయి. అది అవసరమైతే ప్రకృతిని కూడా స్తంభింప చేయగలిగిన శక్తిని ప్రదర్శించడం అద్భుతాలు చేయగలిగిన శక్తి అంటే. ప్రకృతిని కూడా. అది జరుగుతుందా? ఈ లోకంలో ఎవరైనా ఈ చేయడానికి ఆ సాహసాలు చేస్తారా? చెప్పండి. అద్భుతాలు చేసే వారిని అడుగుతున్నాను ఒక ప్రశ్న. మీరు ఎప్పుడైనా
ఎప్పుడైనా మీరు సభ లోపట ఉండే బాహ్యంగా బాటంగా సభలు జరిగిస్తున్నప్పుడు సభ లోపట ఉండి డయాస్ మీద నుంచే ఓ చంద్రుడా ఓ పర్లాంగు పక్కకి వెళ్ళని మీరు ఎప్పుడైనా ప్రార్థన చేశారా? ఎప్పుడైనా చంద్రుడు కదిలాడా? చెప్పండి. అద్భుతాలు బైబిల్లో ఒక రికార్డు ఉంది చూడండి. యెహోషువ గ్రంథము బైబిల్ లోపట యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం ఇలా రాసి ఉంది. 10వ అధ్యాయము 12వ వచనం నుండి చదువుదామా? యెహోవా ఇశ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేసెను. సూర్యుడా, చూడండి ఈ ప్రార్థన ఎలా ఉందో బాగా గమనించండి. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అను మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా. అప్పుడు ఏం జరిగిందో తెలుసా? సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడు అంటే 24 hours, ఒక దినం అని అర్థం. ఒక దినమెల్లా అస్తమింప త్వరపడలేదు అని అంటాడు అనండి. అద్భుతమైన మాట కదా. యెహోషువ మామూలు ఒక సాధారణమైన మానవుడు. అతనికి అద్భుతములు చేయగలిగిన శక్తి ఉండినది. అతడు దేని గురించి ప్రార్థిస్తున్నాడు అంటే అక్కడ వ్రాసింది, అమోరుల ఎదుటను అప్పగించినప్పుడు దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాడు. ఏ ప్రార్థన చూడండి. ఓ సూర్యుడా, నువ్వు ఎక్కడ ఆగిపోవాలి? గిబియోన్లో నువ్వు నిలువు, అక్కడ ఉండిపో నువ్వు అంటున్నాడు. సూర్యుడిని గిబియోన్లో ఉండిపోమంటున్నాడు, గిబియోన్ అనే ప్రాంతంలో. చంద్రుడితో ఏమంటాడు? నువ్వు అయ్యాలోను లోయలో నువ్వు ఉండిపో అంటాడు. ఇలాగ అనగానే ఏదో చెప్పారండి మీరు, ఇలాంటి చెప్పకండి కథలు అంటాడు ఎవడో వచ్చి అడ్డంగా మధ్యలోపటికి. మాకు ఇలాంటి కథలు ఎందుకు చెప్తారు బైబిల్లో ఉన్నవి అని అంటారు. ఇక్కడ రాసిన మాట ఏంటో తెలిసిన చూడండి. 13వ వచనం, సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అని ఉంది. అలా ప్రార్థన చేస్తే ఆగిపోయింది. సూర్యుడు ఆగిపోయాడు. ఒక రోజంతా అస్తమింప త్వరపడలేటట్టు స్తంభించిపోయాడు ఆ ఆకాశం లోపట. సైంటిస్టులు ఖగోళ శాస్త్రజ్ఞులు ఇచ్చే సమాచారం ఏంటంటే ఈ సృష్టి ఆరంభం వాళ్ళు ఎన్నో కోట్ల లక్షల సంవత్సరాలు అంటారు, అది మనకు అనవసరం అఫ్కోర్స్. బట్ అన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కాలిక్యులేట్ చేసుకుంటే ఒక రోజు సూర్యుడు స్తంభించిపోయాడనే విషయాన్ని వాళ్ళు కనుగొన్నారు. అద్భుతములు చేయు శక్తి అనే ఒక వరం కృపావరాల లోపట ఉంది. ఏంటి అద్భుతములు చేయు శక్తి అని అంటే ప్రకృతిని సైతం స్తంభింప చేయగలిగిన శక్తి అది ఆ శక్తి అని. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు ఇప్పటికే చాలా వివరంగా అర్థమై ఉండాలి. అర్థమవ్వకపోతే మరొకసారి చూడండి వీడియో. అయినా అర్థమవ్వకపోతే పర్సనల్గా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నేను మరింత సమాచారాన్ని మీకు వివరంగా అందించడానికి ప్రయత్నిస్తాను. మా బైబిల్ క్లాసెస్ సమయంలో మీరు వచ్చి కూర్చొనినా కూడా మరిన్ని విషయాలు మీరు నేర్చుకోగలుగుతారు. కాబట్టి ఈరోజు నేను కృపావరాలని వర్గీకరణ చేశాను. క్లాసిఫికేషన్స్ ఆఫ్ స్పిరిచువల్ గిఫ్ట్స్ 3 భాగాలుగా. ఒకటి ఏంటంటే డిజర్నింగ్ గిఫ్ట్స్ అంటే వివేచింపగలిగిన సామర్థ్యం గల వరాలు. రెండవది ఏంటంటే డైనమిక్ గిఫ్ట్స్, దేవుని శక్తిని ప్రదర్శించడానికి ఉపయోగపడే వరాలు. మూడవది ఏంటంటే డిక్లరేటివ్ గిఫ్ట్స్ అంటే మాట్లాడు సామర్థ్యం కలిగిన, ప్రవచించగలిగిన
సామర్థ్యం కలిగిన వరాలు అనేది. ఇప్పుడు ఈ 2 భాగాలు మనం ధ్యానించాం. 6 వరాలు మనం చూసాం. బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, ఆత్మల వివేచన. అంటే బుద్ధి వివేచన, జ్ఞాన వివేచన, ఆత్మల వివేచన. ఒకని బుద్ధిని తెలుసుకోవడం, ఒకని జ్ఞానాన్ని తెలుసుకోవడం, ఒకని ఏ ఆత్మతో ప్రేరేపింపబడుతున్నాడో తెలుసుకోవడం. 2వ భాగంలోకి వెళ్ళాం మనం. అక్కడ 3 విషయాలు ఉన్నాయి. మొదటిది ఏంటంటే విశ్వాసం. అది మానవాతీతమైన కార్యాలను చేయగలిగిన విశ్వాసం. ఆకాశం నుంచి అగ్నిని కురిపించాడు, బయలు ప్రవక్తల ఎదుట ఛాలెంజింగ్ ఫెయిత్, విశ్వాసంతోనండి. ఇక 2వది స్వస్థపరచు వరం. ఏమండి, అద్భుతమైన స్వస్థత కార్యాలను చూసాం. మనుషులకు చేతులెత్తేసిన తర్వాత దేవుడు కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు. వైద్యం, ఈ విజ్ఞానం, ఈ ఖరీదైన పరికరాలు అన్నీ ఒకరోజు అక్కడికి రాకుండా పోతాయి. అప్పుడు ప్రభు కార్యం చేయడం ప్రారంభిస్తాడు. అలాంటి అద్భుతమైన ఆ స్వస్థత కార్యాల గురించి మనం చూసాం బైబిల్ లోపట అని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక 3వది, అందులోపట 6వది, ఆఖరిది ఏంటంటే ఈరోజు పాఠానికి అద్భుతాలు చేయి శక్తి. అది ప్రకృతిని కూడా స్తంభింప చేయగలిగిన శక్తి. ఆ రోజు ఆ ఇశ్రాయేలు అందరి ఎదుట యెహోషువ ఆకాశం వైపు చూసి అతడు ప్రార్థిస్తున్నాడు. సూర్యుడా, నువ్వు గిబియోను లోయలో దిగిపో, చంద్రుడా, నువ్వు అయ్యాలోను లోయలో నువ్వు దిగిపో అని అతడు ప్రార్థన చేస్తే సూర్యుడు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు అని చరిత్ర చెప్తుంది. ఆ బైబిల్ చరిత్ర చెప్తుంది. ఈ లోక సంబంధమైన చరిత్ర కూడా చెప్తుంది. కాబట్టి ఈ వర్గీకరణలో 2 భాగాలు అయిపోయాయి. ఇంకొక భాగం ఉన్నది. అదేంటంటే అది డిక్లరేటివ్ గిఫ్ట్స్, మాట్లాడు సామర్థ్యం కలిగిన వరాలు. రేపు ఆదివారం సండే మనం జనరల్ సర్వీస్ చేసుకుంటాం. రేపు ఉదయం 11 గంటలకి లైవ్లో ఇక్కడ మా సర్వీస్ కూడా ప్రారంభమవుతుంది. హోలీ టెంపుల్, జాషువా జనరేషన్ ఇండియా పరిచర్య బిడ్డలు అందరూ కూడా మీరు లైవ్లోకి రావాలి, దేవుని వాక్యం వినాలని నేను మనవి చేస్తున్నాను. అలాగే సోమవారం నుంచి మరలా మనం ఈ పాఠాల లోపలికి వెళ్దాం. సోమవారం సాయంత్రం 8 గంటలకు భాషలు మాట్లాడుట, భాషలు మాట్లాడే భాషలకు అర్థం చెప్పుట, ప్రవచన వరం అనే ఈ 3వది డిక్లరేటివ్ గిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి ధ్యానం. భాషలు ఉన్నాయా లేవా, వాటిని ఉంటే ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, అర్థం చెప్పే వరం అంటే ఏంటి, లేకపోతే ఈ ఏదైతే ఉందో చివరిది ప్రవచనం అంటే ఏంటి అనే వరాల గురించి మనం ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. చక్కగా అందరూ వీక్షించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మళ్ళీ రేపు ఉదయం 11 గంటలకు మనం లైవ్లో కలుసుకుందాం. పాఠాలైతే సోమవారం ఈవినింగ్ 8 o'clockకి మనం లైవ్లో కలుసుకుందాం. ఇవన్నీ కూడా భాస్కర్ గెర్షోమ్ అనే యూట్యూబ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడైనా యూట్యూబ్ ఛానల్ని చూడండి. నా యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకునండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు మీకు యూట్యూబ్ ఛానల్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా వాటిని ఫాలో అవ్వండి, మీ సలహాలు ఇవ్వండి, మీ సందేహాలు కూడా తెలియపరచండి. వాటిని నివృత్తి చేసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్, గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్. దేవునికి మహిమ కలుగును గాక.